వంటిది అని అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరీ జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరి దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపు వరాహస్య భవతి అన్నారు. దంస్ట్రా మురరిపు వరాహస్య భవతి. తన కోర మీద భూగోళాన్ని నించోపెట్టి సముద్ర జలాల్లోంచి అడుగులు పైకి వేస్తూ వస్తున్నాడు. వీడు చూశాడు హిరణ్యాక్షుడు. నాది నాదిని కదు భావన, నువ్వెవడు వెతుకుపోతున్నావు నాది అన్నాడు. ఆయన ఏం మాట్లాడలేదు, భూమిని పైకి తీసుకొస్తున్నారు. భూకాంత ఆయన్ని గట్టిగా కౌగిలించుకుంది. ఈయన గదలతోటి త్రిశూలంతోటి ప్రహారం చేశాడు. ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతోంది. ఎలా? దంస్ట్ర మీద భూదేవిని నిలబెట్టి ఎవరి కోసం? సృష్టిలో మనుష్యులకు ఆధారం ఉండదు జీవరాశికి. జీవరాశికి ఆధారం లేకపోతే ఏమవుతుంది? ఆధారం లేకపోతే మన పాపపుణ్యాలు పోగొట్టుకునే అవకాశం ఆగిపోతుంది.